ఏంటి డాన్స్ రిజర్వ్ కలర్ గ్రేడింగ్ పేజ్ లో ట్రాకింగ్ టూల్ గురించి తెలీదా? రండి నేర్చేసుకుందాం. లాస్ట్ రీల్ లో మనం వచ్చేసరికి విండోస్ టూల్ గురించి తెలుసుకున్నాం. అసలు ఎలా యూజ్ చేయాలి, విండోస్ టూల్ దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ప్రీవియస్ రీల్స్ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ట్రాకింగ్ టూల్ గురించి తెలుసుకుందాం. సో ట్రాకింగ్ టూల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీన్ని వచ్చేసరికి మనం విండోస్ ట్రాకర్ అంటాం. సో విండోస్ టూల్ లో సర్కిల్ కానివ్వండి, ట్రయాంగిల్ కానివ్వండి, ఏదైనా ఒక పర్టికులర్ షేప్ తీసుకున్న తర్వాత ఆ షేప్ లో మనం ఫేస్ బ్రైట్నింగ్ కానివ్వండి, ఏదైనా కొంచెం వాల్యూస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి అది ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రాక్ అవ్వదు. మనకు ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే జస్ట్ ఆ సర్కిల్ అనేది సెంటర్ లోనే ఉంటుంది. మనం ఎక్కడైతే మూవ్మెంట్స్ కరెక్ట్ గా సెట్ చేసి పెడతామో అక్కడ మట్టుగా ఉంటుంది. అంతేగాని మన వీడియోలో మూవ్మెంట్ ప్రకారం అది సెట్ అవ్వదు. సో దీనికి వచ్చేసరికి మనం ట్రాకింగ్ టూల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో పర్టికులర్ ఒక మంచి ఫ్రేమ్ దగ్గర నేను ఆపి ఇక్కడైతే సెట్ చేసుకున్నాను. సో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాకింగ్ టూల్ లోకి అయితే వచ్చాను. ట్రాకింగ్ టూల్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే ట్రాకింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో నేను క్లిక్ చేశాను. ఇప్పుడు డాన్స్ రిజర్వ్ మొత్తం అనలిస్ట్ చేసి మనకి పర్టికులర్ గా కరెక్ట్ గా ట్రాక్ చేసి ఇస్తుంది. సో మీరు కనుక గమనించినట్లయితే కరెక్ట్ గా ట్రాకింగ్ అయితే అయ్యింది ఇప్పుడు. సో ఇప్పుడైతే ప్లే చేసి అయితే చూద్దాం ఎలా ట్రాకింగ్ అయిందో. సో ఈ రకంగా అయితే డాన్స్ రిజర్వ్ లో ట్రాకింగ్ అయితే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఒకసారి నోడ్ కనుక ఆఫ్ చేసుకుంటే, సో ఇది వచ్చేసరికి నార్మల్ గా వీడియోలో ఉన్న ఫేస్. సో మరి నోడ్ కనుక ఆన్ చేసుకుంటే ఇది వచ్చేసరికి మనం వాల్యూస్ చేంజ్ చేసిన తర్వాత ఫేస్ అనమాట. సో ఈ రకంగా మనం డాన్స్ రిజర్వ్ లో ట్రాకింగ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇలాంటి రీల్స్ మరిన్ని కావాలనుకుంటే ఇప్పుడే పక్కన కనపడే లైక్ బటన్ అండ్ కింద కనపడే ఫాలో బటన్ అయితే క్లిక్ చేయండి. మీ ఎడిటర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. సో దట్ ఇంకా నాకు కొంచెం బూస్టప్ లా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.